సుందరకాండ అన్వేషణ గాథ. మహేంద్రగిరి మీద అందరూ సుఖాసీనులయ్యారు. అప్పుడు జాంబవంతుడు చిరునవ్వుతో హనుమంతుని చూస్తూ, నాయనా, సీతాదేవిని ఎలా చూడగలిగావు? క్రూర రావణుని లంకలో ఆవిడ ఎలా ఉన్నది? అసలు నువ్వు ఎలా వెళ్ళావు? ఈ వివరాలన్నీ మాకు యథాతథం వినిపించు, విన్నాక తరువాయి కథ ఆలోచిద్దాం అన్నాడు. ఆ మాట వినగానే హనుమంతునికి శరీరం పులకరించింది. సీతాదేవికి మనసా నమస్కరించి కథ ఆరంభించాడు. మీరందరూ చూస్తూ ఉండగానే మహేంద్రగిరి మీద బయలుదేరి గగనవీధికి లేచాను కదా. సముద్రం మీద వెళ్తూ ఉండగా నా దారికడ్డుగా ఒక సువర్ణగిరి కనిపించింది. అది నాకు అవరోధంగా నిలబడుతున్నదనే అనుమానం కలిగి దాన్ని ముక్కలు చేసి తీరాలనుకొని నా వాలంతో కొట్టగా దాని శిఖరం 1000 ముక్కలయ్యింది. అప్పుడు ఆ గిరి, నాయనా, నీ తండ్రి వాయుదేవుడు నా స్నేహితుడు. నన్ను మైనాకుడంటారు. ఈ సముద్రం నా నివాసం. పర్వతాలకు రెక్కలుండేవని నువ్వు విని ఉంటావు. వాటితో ఎగురుతూ అవి భూతకోటిని నాశనం చేస్తుంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికాడు. అప్పుడు వాయువు సాయపడి నన్ను ఈ సముద్రంలోకి చేర్చాడు. ధర్మపరుడైన రామునికి సాయం చేయడం నా విధి. మీ తండ్రి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు సాయపడాలని ఉంది అన్నాడు. నా ప్రయాణ ప్రాధాన్యం వివరించి వాని సెలవు పొంది బయలుదేరాను. తీవ్ర వేగుడనై వెడుతూ ఉంటే దారిలో నాగమాత సురస అడ్డుపడి, ఓ వానరా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా అనుగ్రహించారు. చిరకాలానికి నా ఆకలి తీరుతున్నది అనగా నేను చేతులు జోడించి, అమ్మా, నేను దాశరథి అయిన రాముని పని మీద వెడుతున్నాను. భార్య సీతతో తమ్ముడు లక్ష్మణునితో రాముడు దండకారానికి రాగా అక్కడ దుష్ట రావణుడు సీతను అపహరించాడు. రాముని దూతనై నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆవిడను దర్శించి ఆ వృత్తాంతం రామునికి నివేదించి వచ్చి నేను మీ నోట పడతాను, నన్ను నమ్ము అన్నాను. ఆ కామరూపిణి సురస, ఓరి, నన్ను దాటి వెళ్ళడం ఏ ప్రాణికి తరం కాదు అంది. నేను 10 ఆమడలు పెరిగాను. సురస అంతకంటే పెద్ద నోరు తెరిచింది. ఉత్తర క్షణంలో నేను అంగుష్ట దేహుడనై ఆమె గర్భంలో ప్రవేశించి అంతలోనే ఇవలకు రాగా నన్ను చూసి నాగమాత, వానరా, నాకు సంతోషంగా ఉంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీ సంకల్పం ఫలిస్తుంది. సీతారాములకు సమాగమం కలిగించు అంది. గరుత్మంతుని వలె గగనవీధికి ఎగిరాను. దక్షిణముఖంగా సాగుతున్నాను. అంతలో నన్ను క్రిందికి లాగుతున్నట్లు అనిపించింది ఏదో శక్తి. క్రిందికి చూశాను. ఏమీ కనపడలేదు. అటు ఇటు చూశాను. ఏ ప్రాణి లేదు. నా వేగం ఆగిపోయి క్రిందికి దిగిపోతున్నాను. బాగా నీటిలోకి చూశాను. ఆ సాగరంలో భయంకర రూపంతో అట్టహాసంతో ఒక రాక్షసి కనిపించింది. ఓ మహాకాయుడా, ఎక్కడికి పోతున్నావు? చిరకాలంగా ఆహారం లేక ఆకలితో బాధపడుతున్నాను. నిన్ను తిని నా బాధ తీర్చుకుంటాను అంది. ఆ రాక్షసి నోరు కంటే విశాలంగా నా దేహం పెంచాను. అది దాని నోరు విశాలం చేస్తున్నది. పెరిగి పెరిగి ఒక్కసారిగా నా శరీరాన్ని సంకోచింపజేసి దాని ఉదరంలోకి పోయి గుండె చీల్చి బయటపడ్డాను. పర్వత దేహంతో అది నీటి మీద తేలింది. చూసిన చారణులు భయంకర రూపిణి అయిన సింహిక హనుమంతుని చేతులలో ప్రాణాలు వదిలింది అనుకుంటూ ఉంటే వింటూ సాగి సాగి లంకానగరపు సరిహద్దులో ప్రవేశించాను. సూర్యుడు అస్తమిస్తున్నాడు. లంకలో దిగాను. దిగుతున్న సమయంలో ప్రళయకాల మేఘంలా ఒక మహారాక్షసి భీకరాట్టహాసంతో నా ఎదుట నిలబడింది. దాని శిరోజాలు అగ్ని శిఖల వలె ఉన్నాయి. అది నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా ఎడమ పిడికిలి బిగించి ఒక్క పోటు పొడిచాను. నెలకొలుతూ, ఓ మహావీరుడా, నేను లంకానగర అధిష్టానాన్ని, నన్ను జయించిన నీకు లంకలో ఎదురు లేదు అని కన్ను మూసింది. చీకటి పడింది. నగరంలో అన్వేషణ ప్రారంభించాను. లంక అంతా చుట్టబెట్టినా సీత జాడలేదు. విపరీత దుఃఖంతో నగర ప్రాకారంతో సమంగా ఉన్న మరొక సువర్ణ ప్రాకారాన్ని చూశాను. అందులో ఉద్యానవనం. దాని పేరు అశోకవనం. దానిలో సింసుపా వృక్షం మీద కూర్చొని చూడటం మొదలుపెట్టాను. ఆ చెట్టు మొదట ఉపవాసంతో కృషించి ఏకవేణితో దీనవదనంతో భర్తృచింతా పరాయణమై ఉన్న సీతను చూశాను. ఆమె చుట్టూ వికృతాకారాలతో క్రూర స్వభావంతో రాక్షసీజనం, రక్తమాంసాలతో బ్రతికే పెద్ద పులుల మధ్య ఆడు లేడిలా ఉంది. ఈ రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదిలిపెట్టే దశలో ఉండగా చూశాను. అంతలో రావణ భవనం నుండి అందరి ధ్వనులు అశోకవన ముఖంగా వస్తున్నట్టుగా అనిపించింది. నేను కొంచెం జంకి ఎవరికి కనిపించకుండా కొమ్మల చాటున చేరి చూస్తున్నాను. రావణుడు తన పత్ని సమూహంతో వచ్చాడు. సీతాదేవి ఆ రావణుని చూస్తూనే భయంతో ముడిచిపెట్టు కూర్చుంది. గజగజలాడే ఆమెను చూస్తూ రావణుడు, ఓ సుందరి, ఇంకా నీకు 2 మాసాలు గడువుంది. ఈ లోపున నీ మనసు నాపై మరలదో, నీ రక్తం త్రాగక తప్పదు అని గర్జించాడు. అప్పుడు సీత, రాక్షసాధమా, అమిత తేజస్సారి రాముడు నా భర్త, ప్రఖ్యాతమైన ఇక్ష్వాకుల ఇంటి కోడల్ని. అటువంటి నన్ను నోటికి వచ్చినట్లు ఆడుతున్న నీ నాలుక ఊడి నేలపడకుండా ఉన్నదే.
నాడు పర్ణశాలలో ఆయన లేనప్పుడు వచ్చావు గనుక ఇంకా బ్రతికి ఉన్నావు. ఆయన కొలువులో సేవకత్వం కూడా నీకు దొరకదు. ఆయన అజేయుడు అని క్రోధంతో మాట్లాడుతూ ఉంటే రావణుడు కన్నుల నిప్పులు కురుస్తూ పిడికిలి బిగించి ఆమెను సంహరించబోగా అక్కడి నారీజనం హాహారవాలు చేశారు. వారి మధ్యనున్న మండోదరి వచ్చి వారించి, నీకు ఈ సీత దీనికి? దేవగంధర్వ యక్షకాంతలెందరూ లేరు నీ పంతపురంలో, వారితో హాయిగా భోగాలు అనుభవించు అని తీసుకువెళ్ళింది. వాడు వెళ్ళాడు. ఇక్కడి రాక్షస స్త్రీలు పరిపరి విధాల వినరాని మాటలతో సీతను హింసిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే నిద్ర నుండి లేచి త్రిజట వారందరినీ చేరబిలిచి, ఓసి, మీ కాలం మూడింది. ఈ సీతను ఎవరూ ఏమీ చేయలేరు. మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈ బాల జనకరాజపుత్రి, దశరథుని కోడలు, మహాపతివ్రత. ఇప్పుడే నాకు కల వచ్చింది. ఈమె భర్త లంకకు వచ్చి రాక్షసులను ఓడించాడు. ఆయనను విజయలక్ష్మి వరించింది. ఈ సమయంలో వచ్చిన కల నిజమై తీరుతుంది కనుక మనం ఇప్పుడే ఈమెను ప్రార్థించి ప్రాణభిక్ష కోరుకోవాలి అనగానే అందరూ ఆమె పాదాల మీద పడ్డారు. మీ మాట నిజమే అయితే మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను అంది సీత. అప్పుడే నేను పరాక్రమం ప్రదర్శించి వారికి ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నా. కానీ బాగా ఆలోచిస్తే అది ఉచితం అనిపించలేదు. అప్పుడు ప్రశాంత సమయంలో ఇక్ష్వాకు వంశకీర్తనంతో ప్రసంగం ప్రారంభించాను. నా మాటలు వింటూ సీతాదేవి కన్నీరు విడుస్తూ, ఓ వానరోత్తమ, నువ్వెవరవు? ఇక్కడకు నిన్నెవరు పంపారు? రామునితో నీకెలా స్నేహమైంది అని అడిగింది. అప్పుడు నేను, అమ్మా, బలశాలి అయిన వానరేశ్వరుడు సుగ్రీవుడు, నేనాయన భృత్యుడను. నీ భర్త రామచంద్రుని ఆదేశానుసారం వచ్చానిక్కడికి. ఇదిగో ఈ ఉంగరం ఆనవాలుగా ఇచ్చాడు. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. నీ అభిమతమైతే వారి దగ్గరకు నిన్ను తీసుకువెడతాను అన్నాను. అప్పుడు జానకి, నాయన, ఆయన స్వయంగా వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్ళాలి. అప్పుడు నేను, అమ్మా, ఆయనకు ఆనవాలుగా ఏమైనా ఇస్తావా అని అడిగాను. ఆవిడ ఈ మణి ఇచ్చింది. అది అందుకొని ఆవిడకు ప్రదక్షిణ చేసి తిరిగి రావడానికి సన్నద్ధమయ్యాను. అప్పుడు ఆవిడ, నాయన, నా అవస్థ అంతా వివరంగా చెప్పి 2 మాసాలలోగా వారు రాకపోతే నేను జీవించనని చెప్పు అని విచారించింది. నేను ఓదార్చి నా శరీరం పర్వతమంతా పెంచాను. ఆవిడ శోకం చూసిన నాకు రావణునిపై క్రోధం రేగింది. ముందుగా ఆ వనాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాను. అది చూసి రాక్షస స్త్రీలు రావణునితో చెప్పారు. ఆయన మహాబలిష్ఠులైన కింకర గణాన్ని పంపాడు. శూల ముద్గర ఆయుధాలతో వచ్చారు వారు. నేను తోరణ ద్వారం మీద దూరం అందుకొని వారిని యమపురికి పంపాను. హతశేషులు వార్తాహరులయ్యారు. నేను నెమ్మదిగా అక్కడున్న చైత్యద్వారం మీదకి చేరాను. దానికి కాపలా ఉన్నవారిని ఒక స్తంభంతో కడతీర్చాను. రావణుడు జంబుమాలిని పంపించాడు. వీడు వారి సేనాపతి ప్రహస్తుడున్నాడే, వాడి కొడుకు. వాడు తన బలగంతో దిగాడు. అందరినీ ఒక దూలానికి ఎర చేశాను. అప్పుడు మంత్రి కుమారులు వచ్చారు. వారిని కూడా అంతకు ముందుకు వచ్చిన వారికి తోడు పంపాను. సేనాపతులు వచ్చారు. వారు 5 మహాయోధులు. వారు కూడా యమపురి చేరారని విని రావణుడు తన ముద్దుల కొడుకైన అక్షుని పంపాడు. వాడు చతురంగ బలాలతో వచ్చాడు. వీడు మండోదరి కుమారుడు. వచ్చిన అక్షుని 2 కాళ్ళు పట్టి గిర్రున త్రిప్పి విసిరేశాను. అది విన్న లంకేశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రజిత్తును వదిలాడు. వీడు చాలా ఘటికుడు. ముందుగా వాని సేనను చిత్తు చేశాను. చూశాడు ఇంద్రజిత్తు. ఈ వానరుడు సామాన్యుడు కాడనుకుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అది చూసి మిగిలిన సేవకులు నన్ను త్రాళ్లతో బంధించి రావణుని కొలువు కూటానికి కొనిపోయారు. ఆ దుష్టుడు నన్ను చాలా ప్రశ్నలు వేశాడు. జానకి దర్శనార్థం వచ్చానని, అందుకే ఇంత చేశానని చెప్పి నేను సుగ్రీవ సచివుడను, రామదూతను, వాయుదేవుని ఔరసపుత్రుడను, మా రాజు సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు తెలుసుకుని రమ్మని ఇంకా ఏమన్నాడంటే, రావణ, రాముడు నా స్నేహితుడు. ఆయన భార్యను అపహరించిన రాక్షసుని సంహరించడానికి నేను అంగీకరించాను. వాలిని సంహరించడానికి ఆయన అంగీకరించాడు. అగ్నిసాక్షిగా మైత్రి ఏర్పడింది మాకు. రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని నేలకూల్చాడు. సుగ్రీవుడు వానరేశ్వరుడయ్యాడు. మమ్ము 10 దిశలకు పంపాడు. నేను నీ దగ్గరకు దూతగా వచ్చాను. వానర వీరుల సంగతి మీరెవరూ ఎరుగరు. వారు దేవసమ పరాక్రములు. వారందరూ వచ్చి నీ సేనను నాశనం చెయ్యకముందే సీతాదేవిని రామునికి అప్పగించు అని మా ప్రభువు సందేశం. ఇలా నేను చెబుతుంటే రావణుడు క్రోధ తామ్రాక్షుడై నన్ను తక్షణం సంహరించమని ఆజ్ఞాపించాడు. ఆయన తమ్ముడున్నాడు, ధీమంతుడు, విభీషణుడు. ఆయన రాజనీతి చెబుతూ దూతవధ చాలా అన్యాయమని, దూతకు అంగ వికలత్వం పెద్ద శిక్ష అని అనగా ఆ రాజు నా తోకకు నిప్పు పెట్టమన్నాడు. రాక్షసులందరూ నా తోకకు గుడ్డలు చుట్టి అంటించారు. నన్ను కర్రలతో పిడికిళ్లతో హింసించారు. అలా రాజవీధులు త్రిప్పుతూ ఉంటే నగరం అంతా చూశాను. చూడటం అయింది. శరీరాన్ని సంకుచితం చేసి కట్లు సడిలించి అందులో పర్వతాకారుడనై మండుతున్న తోకతో లంకానగర సౌధ భవన ప్రాసాదాలన్నీ తగులబెట్టాను. అంతా అయ్యాక సీత ఏమైందో అని చింతలో పడ్డాను.
అప్పుడు ఆకాశచారుల మాటలను బట్టి సీతాదేవి సురక్షితంగా ఉందని గ్రహించాను. నా లాంగూలాన్నే దహించని అగ్ని సీతాదేవికి హాని చేస్తాడా అనుకుంటూ మళ్ళీ ఓ మారు ఆవిడను దర్శించి లంకలోని అరిష్ట పర్వతం ఎక్కి గగన మార్గాన ఇలా వచ్చాను. ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇక జరగవలసింది ఆలోచించండి అన్నాడు. సుందరకాండలోని 58వ సర్గ.